జమ్మికుంటలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌడ కులస్తులు, సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి పట్టణంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బొమ్మలగుడి శివాలయంలో అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ బహుజన ఆత్మ గౌరవానికి, ధీరత్వానికి ప్రతీకగా నిలిచారని వక్తలు పేర్కొన్నారు. సబ్బండ వర్గాల రాజకీయ, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. పాపన్న గౌడ్ ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈరోజు గౌరవనీయులు సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వేడుకల్ని జమ్మికుంట పట్టణ మున్సిపల్ పరిధిలో చాలా ఘనంగా గౌడ సంఘం నాయకులు, మా ఇక్కడ ఉన్నటువంటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మరియు స్థానిక కౌన్సిలర్లు మరియు గౌడ సంఘం సంబంధించినటువంటి నాయకత్వానికి ఇక్కడ ఈ విగ్రహ ఏర్పాటు కృషి చేసినటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఈరోజు కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషకరం. ఈరోజు బహుజన రాజ్యం కొరకు ఎవరైతే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాటం చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వేడుకలలో మేము పాల్గొనడం, వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలను మేము స్ఫూర్తిదాయకంగా తీసుకుని రానున్న రోజులలో తప్పకుండా తెలంగాణలో బహుజనవాదం, బహుజన రాజ్యాధికారం వచ్చే విధంగా అందరం కూడా అడుగులు వేసుకోవాలి. ఈరోజు బడుగు బలహీన వర్గాలకి శాఖలైల